సో జేఎన్టీయూహెచ్ 3132 బీటెక్ రిజల్ట్స్ ఇంకా రిలీజ్ కానేలేదు. సో స్టూడెంట్స్ వచ్చేసరికి జేఎన్టీయూహెచ్ 1112 బీటెక్ రిజల్ట్స్ ఎప్పుడు అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. సో ఆ పేపర్ వాల్యుయేషన్ స్టేటస్ ఏంటి, పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది, సో పేపర్ వాల్యుయేషన్ అయిపోయిందా, అయిపోతే రిజల్ట్స్ ఎప్పుడు, సో దీని గురించి అడుగుతా ఉన్నారు. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరన్నా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్ ఉన్న టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేసిన ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. సాఫ్ట్వేర్ కోసం వర్క్ సపోర్ట్ ఛానల్, జేఎన్టీయూ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే జేఎన్టీహెచ్ 1112 బీటెక్ రిజల్ట్స్. సో దీనికన్నా ముందు పేపర్ వాల్యుయేషన్ గురించి మాట్లాడుకోవాలి. పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి ఆల్మోస్ట్ కంప్లీట్ అవడానికి రెడీగా ఉంది. అయితే ఒక సబ్జెక్టు మాత్రం మిగిలింది పేపర్ వాల్యుయేషన్కి. సో ఆన్లైన్లో కానివ్వండి, ఆఫ్లైన్లో కానివ్వండి, ఈ పేపర్ వాల్యుయేషన్ అయితే జరుగుతూ ఉన్నది. మ్యాథ్స్ సబ్జెక్ట్స్ అయితే పేపర్ వాల్యుయేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. కోర్ సబ్జెక్టులు కూడా పేపర్ వాల్యుయేషన్ అనేది ఇక కొన్నిటికి అయిపోయినట్టే అనుకోవాలి. సో ఇక మరి ఈ పేపర్ వాల్యుయేషన్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అంటే ఈ మంత్ ఎండింగ్ కల్లా మనం ఈ పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ అయ్యేదానికి ఒక ఎక్స్పెక్టెడ్ డేటు అనుకుందాం. అయితే 28 తీసుకోండి. సో 28 కల్లా పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి. సో మీ రిజల్ట్స్ వచ్చేసరికి మరి ఈ 3132 రావాలి కదా. సో అవి ఈ నెలలో కనుక మనం అనుకున్నట్టు రిలీజ్ అయినట్టయితే మార్చి 15 లోపు మీకు ఈ 1112 బీటెక్ రిజల్ట్స్ అనేవి డిక్లేర్ చేస్తారు. అది R22 అయినా, R18 అయినా, R16 అయినా, R15 రెగ్యులేషన్, అది రెగ్యులర్ అయినా కానీ సప్లై అయినా. మరి పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది? పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి ఫస్ట్ ఇయర్ది మ్యాథ్స్ సబ్జెక్ట్స్ మాత్రం ఎప్పుడు స్ట్రిక్ట్గానే జరుగుతుందండి. కోర్ సబ్జెక్ట్ కూడా స్ట్రిక్ట్గానే జరుగుతుందండి. సో ఇక వచ్చేసరికి ఎప్పుడు చెప్పేది ఈసారి కూడా మీరు టెన్షన్ పడేది ఏం లేదు, ఈసారి కొంచెం లిబరల్గానే ఉండేదానికి ఛాన్స్ ఉంటుందని చెప్పేసి నేనైతే భావిస్తూ ఉన్నాను. ఏదైనప్పటికీ ఈ థర్డ్ ఇయర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని మనం చెప్పొచ్చు. సెకండ్ ఇయర్ చూసుకుంటే అబోవ్ యావరేజ్ జరిగింది, అంత ఈజీ అని నేను చెప్పను. సో అదే పరంగా జరిగినా కూడా మీరు అందరూ పాస్ అవుతారు. రాసిన వాళ్ళకైతే న్యాయం జరుగుతుందండి. ఓకేనా. సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత వీడియో పెడతాను, పోల్ పెడతాను, ఖచ్చితంగా పోల్ చేయండి. ఇంతకుముందు ఇంకేదైనా అప్డేట్ చేస్తే మీకు ఖచ్చితంగా అయితే తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్.